సుమ వెల్కమ్ టు దిస్ వీక్ బిగ్ స్టోరీ. ఎన్నాళ్ళు మంచోడిగా ఉంటారు, ఆ మంచితనం కూడా అప్పుడప్పుడు బోర్ కొట్టేస్తుంది. అందుకే మన హీరోలు విలన్లు అవుతున్నారు. ఆడియన్స్ కి నెగటివ్ షేడ్స్ ని చూపిస్తున్నారు. హీరోగా లైమ్ లైట్ లో ఉండి విలన్ క్యారెక్టర్స్ చేయడం రిస్కే, కానీ రిస్క్ చేస్తేనే కదా అసలు మజా అంటున్నారు. ఆ విలనిజమే ఫ్యాషన్ అంటున్నారు. అలా బీ నెగటివ్ అంటూ విలనిజాన్ని చూపిస్తున్న హీరోలు ఎవరో, అసలు విలనిజంతోనే హైలైట్ అవుతున్న హీరోలు ఎవరో ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. మంచితనంలో మజా లేదు అంటున్నారు హీరోలు. అప్పుడప్పుడు నెగటివ్ షేడ్స్ చూపిస్తేనే ఆడియన్స్ కి కూడా కొత్తదనం ఉంటుంది అంటున్నారు. రెగ్యులర్ గా హీరో క్యారెక్టర్లు వేసి వేసి బోర్ కొడుతుందని బీ నెగటివ్ అంటూ విలన్లుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. లవర్ బాయ్ గా, రొమాంటిక్ హీరోగా, మన్మధుడిగా ఉన్న నాగార్జునికి కూడా ఆ ఇమేజ్ బోర్ కొట్టేసింది. అందుకే కూలీలో విలన్ గా సరికొత్త అవతారం ఎత్తి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. రజనీకాంత్ సినిమాలో నాగార్జున విలన్ అంటే అబ్బే అదంతా అబద్ధం అనుకున్నారంతా. నాగార్జున ఏంటి, విలన్ ఏంటి, అస్సలు సూట్ కాదనుకున్నారు. కానీ ఆ విలనిజంతోనే కొత్త యాంగిల్ చూపించారు నాగార్జున. సినిమాపై సగం ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ అంతా నాగార్జున విలన్ గా ఎలా చేశాడు అన్నదానిమీదే. అందుకే ఎన్ని హీరో క్యారెక్టర్లు చేసినా రాని మజా విలన్ గా చేస్తే వచ్చింది అంటున్నారు నాగార్జున. పాన్ ఇండియా హీరో అయిన ఎన్టీఆర్ కూడా విలన్ గా మరోసారి అదరగొట్టారు. హీరోగా కొత్తదనం ఏముంది, విలన్ గా అయితేనే షేడ్స్ చూపించే ఛాన్స్ ఉంది అంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ 2లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో సాలిడ్ ఫైట్ ఇచ్చారు. హృతిక్ రోషన్ తో టఫ్ ఫైట్ ఇవ్వాలి అంటే విలన్ గానే కరెక్ట్ అనుకున్నారు. నెగటివ్ షేడ్ తో మరింత స్టైలిష్ గా కనిపించారు ఎన్టీఆర్ తన విలన్ రోల్ ఫ్యాషన్ ని అప్పుడప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేసిన జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ జై క్యారెక్టర్ లో నెగటివిటీని కంప్లీట్ గా చూపించారు. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడమే కాకుండా జై క్యారెక్టర్ కే ఎక్కువ కాంప్లిమెంట్స్ అందుకున్నారు కూడా. అంతకు ముందే టెంపర్ సినిమాలో కరప్టెడ్ కాప్ క్యారెక్టర్ లో నెగటివ్ షేడ్స్ చూపించి మాస్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యారు. మిల్కీ బాయ్ అంటూ క్యూట్ గా కనిపించే మహేష్ కూడా నెగటివ్ షేడ్స్ చూపించారు. బిజినెస్ మ్యాన్ లో నెగటివ్ షేడ్స్ తోనే తనలోని సాలిడ్ యాక్టింగ్ కి ఆడియన్స్ కి డెలివర్ చేశారు. నిజానికి మహేష్ బాబు కల్ట్ ఫ్యాన్స్ లో చాలా మందికి మోస్ట్ ఫేవరెట్ మహేష్ బాబు నెగటివ్ షేడ్స్ చూపించిన బిజినెస్ మ్యాన్. ఫస్ట్ నుంచి హీరోలుగా చేసిన వాళ్ళు విలన్లుగా మారుతున్నారంటే రిజల్ట్ ఎలా ఉంటుందో, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ ఉండేది. కానీ ఇప్పుడు అవేం పెద్దగా పట్టించుకోకుండా తనలోని నటుణ్ణి, తన ఫ్యాషన్ ని సాటిస్ఫై చేసుకుంటున్నారు హీరోలు. హీరోలు విలన్లుగా మారొచ్చు, అది హీరో ఇమేజ్ తో పాటు సమానమే అనే సాలిడ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది రానానే. ఇండియన్ ప్రైడ్ మూవీ బాహుబలిలో బల్లాల దేవగా నెగటివ్ రోల్లో అదరగొట్టాడు మన టాలీవుడ్ హంక్ రానా. బాహుబలితో ఒక్కసారిగా ఇప్పటి వరకు చేసిన హీరో పాత్రలను పక్కన పెట్టి నెగటివ్ రోల్ చేసి సర్ప్రైజ్ చేసిన విలన్ గా అతనికొచ్చిన ఇమేజ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతకుముందు నేనే రాజు నేనే మంత్రి మూవీలో అదిరిపోయే హీరోయిజంతో పాటు అట్ ద సేమ్ టైం ప్రతి నాయకుడి పాత్రను తగినట్టు సీన్స్ పండించడంలోనూ రానా సూపర్ గా యాప్ట్ అయ్యాడు. నాని కూడా తనలోని విలనిజాన్ని అప్పుడప్పుడు చూపిస్తూనే ఉన్నాడు. నాని డ్యూయల్ రోల్ చేసినటువంటి జెంటిల్ మ్యాన్ లో నెగటివ్ షేడ్స్ తో అదరగొట్టాడు. ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్ గా కంప్లీట్ నెగటివ్ రోల్లో చేసిన వి మూవీ నానిలో అప్పటి వరకున్న సాఫ్ట్ సైడ్ ని కంప్లీట్ గా వాషౌట్ చేసేసింది. మాస్ మహారాజా రవితేజ కూడా తన హీరోయిజాన్ని పక్కన పెట్టారు. హీరో కాకముందు విలన్ రోల్స్ చేసిన లైమ్ లైట్ లో హీరోగా ఉండి విలనిజం చూపించారు. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే రవితేజ కూడా నెగటివ్ షేడ్ తో సినిమా చూస్తున్న ఆడియన్స్ కి కూడా కోపం తెప్పించారు. రావణాసుర మూవీలో రవితేజ అవుట్ అండ్ అవుట్ నెగటివ్ రోల్ చేశారు. తెలుగు హీరోలు విలనిజం, నెగటివ్ షేడ్స్ ఇప్పుడిప్పుడు చూపిస్తున్నారు. కానీ తమిళ హీరోలు మాత్రం ఈ విషయంలో ఎప్పుడో లైన్ క్రాస్ చేసేశారు. విలనిజంలోనే సరికొత్త యాంగిల్స్ వెతుక్కొని మరీ ఆడియన్స్ ముందుకొస్తున్నారు ఈ స్టార్ హీరోలు.
ఎన్నాళ్ళు హీరోగా ఉంటాం, ఎన్నాళ్ళు అదే పాజిటివ్ క్యారెక్టర్ చేస్తాం. అందుకే తమిళ్ వాళ్ళు ఈ బ్యారియర్స్ ని ఎప్పుడో చెరిపేశారు. స్టార్ హీరోలు కూడా నెగటివ్ క్యారెక్టర్స్, విలన్ రోల్స్ తో అదరగొట్టేస్తున్నారు. రజనీకాంత్ సూపర్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యాక కూడా నెగటివ్ షేడ్ ఉన్న రోల్ చేసి తనలోని యాక్టర్ ని సాటిస్ఫై చేసుకున్నారు. రోబో సినిమాలో నెగటివ్ షేడ్ తో అదరగొట్టేశారు. ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడూ రెడీగా ఉండే కమల్ హాసన్ ఈసారి విలన్ గా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి సినిమాలో యాస్కిన్ గా కమల్ హాసన్ అదరగొట్టేశారు. కంప్లీట్ డిఫరెంట్ లుక్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో కల్కి లాంటి బిగ్గెస్ట్ మూవీకే తన యాక్టింగ్ తో హైలైట్ అయ్యారు. అయితే అసలు సిసలు విలనిజం అంతా సెకండ్ పార్ట్ లో ఉంటుందని టీం చెప్పడంతో సెకండ్ పార్ట్ లో ఇంకే రేంజ్ లో విలనిజం చూపించబోతున్నారా అని ఎదురు చూస్తున్నారు కమల్ హాసన్ ఫ్యాన్స్. ఈ స్టైలిష్ విలన్ల లిస్ట్ లో జాయిన్ అయ్యారు సూర్య. రోలెక్స్ ఈ పేరును అంత ఈజీగా మర్చిపోరు ఆడియన్స్. అంతలా ఇంపాక్ట్ చూపించారు సూర్య. విక్రమ్ మూవీలో రోలెక్స్ క్యారెక్టర్లో సూర్య నెగటివ్ షేడ్స్ లో కనిపించిన 5 నిమిషాలు ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేశారు. దాంతో సూర్య విలన్ గా చేసిన రోలెక్స్ క్యారెక్టర్ కి ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది. స్టార్ హీరో అవ్వకముందే ఇంకా హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యే స్టేజ్ లోనే విలన్ క్యారెక్టర్స్ ని చూస్ చేసుకుని సర్ప్రైజ్ చేశారు విజయ్ సేతుపతి. 2 ఏళ్ల క్రితమే ఉప్పెనలో విలన్ గా చేసిన విజయ్ సేతుపతి విక్రమ్ సినిమాలో విలన్ గా తన గెటప్ తో, యాక్టింగ్ తో అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఎప్పుడో ఒకసారి విలన్ పర్ఫార్మెన్స్ ని గురించి మాట్లాడుకునే రేంజ్ లో సినిమాలొస్తాయి. కానీ విజయ్ సేతుపతి విలన్ గా ఏ సినిమా చేసినా ఆ సినిమా ఎలివేట్ కావాల్సిందే, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. అలా తన యాక్టింగ్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు విజయ్ సేతుపతి. ఈ ఏడాది బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో విలన్ గా చేసి తన విలనిజాన్ని నెక్స్ట్ లెవెల్లో బాలీవుడ్ కి పరిచయం చేశారు విజయ్ సేతుపతి. హీరోలతో పాటు విలనిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసి విలన్ క్యారెక్టర్స్ కి లెవెల్ పెంచేసే సినిమాలకే హైలైట్ అవుతున్నారు ఈ హీరో విలన్లు. హీరోలు కొత్త ఫార్ములాకు తెరతీస్తున్నారు. స్టార్ ఇమేజ్ కన్నా నటులుగా ప్రూవ్ చేసుకోవటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే విలనిజం బెస్ట్ ఆప్షన్ అని ఫిక్స్ అయ్యారు. సినిమాల్లో హీరోలతో సమానంగా విలన్ గా ఎక్కువగా క్రేజ్ సంపాదించుకుంటూ బీ నెగిటివ్ అంటున్నారు. హీరోలుగా చేసి బోర్ కొట్టిందో ఏమో కొత్తగా ట్రై చేస్తున్నారు హీరోలు. నిజానికి హీరోయిజం కంటే విలనిజానికి ఎక్కువ క్రేజ్ తెచ్చిపెడుతున్నారు. అందుకే 1000 కోట్ల కలెక్షన్స్ తో అదరగొట్టిన కన్నడ స్టార్ యష్ కూడా ఇప్పుడు విలన్ గా మారిపోయారు. హిందీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణంలో రావణాసురుడిగా కంప్లీట్ విలన్ రోల్స్ చేస్తున్నారాయన. ఈ దెబ్బతో హీరోగానే కాదు విలన్ గా కూడా నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ సంపాదించుకోవడం గ్యారంటీ అంటున్నారు యష్. అసలు హీరోగా చేస్తూనే నెగటివ్ క్యారెక్టర్స్ తో విలనిజం చూపించడం కన్నడలో ఎక్కువ ట్రెండ్ అయింది ఉపేంద్రతోనే. ఉపేంద్ర సినిమా అంటేనే సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, ఏదో ఒక కొత్తదనం ఉంటుంది అని ఫీల్ అయ్యే ఆడియన్స్ కి హీరోగానే నెగటివ్ షేడ్స్ చూపించి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఆ తర్వాత తెలుగులో సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల్లో విలన్ రోల్స్ చేసి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకవైపు లూసిఫర్ లాంటి సాలిడ్ హీరోయిజం చూపించే క్యారెక్టర్స్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్నారు. మరోవైపు నెగటివ్ షేడ్స్ చూపిస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీలో విలన్ గా నెగటివ్ షేడ్స్ చూపించి అదరగొట్టారు పృథ్వీరాజ్. అయితే అసలు సిసలు విలనిజం అంతా సెకండ్ పార్ట్ లోనే ఉండడంతో ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. పుష్పలో అల్లు అర్జున్ ఏ రేంజ్ లో ఎలివేట్ అయ్యారో ఫహాద్ ఫాజిల్ అదే రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నారు. ఒక్కడు తగ్గింది పుష్ప అంటూ సీరియస్నెస్ ని చూపించిన ఫహాద్ ఫాజిల్ పుష్ప 2లో మరింత పవర్ఫుల్ గా నటించి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోకి తగిన విలన్ అనిపించుకున్నారు. ఓవైపు మలయాళంలో స్టార్ యాక్టర్ గా కంటిన్యూ అవుతున్న టైంలోనే ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్స్ తో ఇమేజ్ ని నెక్స్ట్ లెవెల్లో పెంచేసుకున్నారు. బాలీవుడ్ స్టార్లు ఎక్కువగా సౌత్ లో విలనిజాన్ని ఎలివేట్ చేస్తున్నారు, కావలసినంత హైప్ తీసుకొస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక కూడా హీరో పర్ఫార్మెన్స్ తో పాటు విలన్ గురించి కూడా మాట్లాడుకునేంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ హైలైట్ అవుతున్నారు.
బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా సినిమాలు చేస్తూ జస్ట్ పాజ్ ఇచ్చి విలనిజం కూడా చూపిస్తున్నారు. ఈ లిస్ట్ లో రణబీర్ కపూర్ లేటుగా జాయిన్ అయిన టాప్ ప్లేస్ లో కొట్టేశాడు. సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన యానిమల్లో రణబీర్ హీరోగానే కాకుండా విలన్ గా కూడా చేస్తున్నారు. యానిమల్ పార్క్ లో రణబీర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్ గా అదరగొడతారు అంటున్నారు ఫ్యాన్స్. రణ్వీర్ సింగ్ కేం తక్కువ, క్యారెక్టర్ ఏదైనా తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసి మాస్ హీరో అనిపించుకున్న రణ్వీర్ విలన్ గా కూడా అదరగొట్టేస్తున్నారు. ఇప్పటికే పద్మావతి సినిమాలో హార్డ్ కోర్ విలనిజం చూపించి విలన్ గా తన ఫ్యాషన్ ని తీర్చేసుకున్నారు రణ్వీర్. స్టార్ హీరోగా, మూవీ మిషన్ గా సంవత్సరానికి మినిమం 3 సినిమాలు రిలీజ్ చేసే హీరో బాలీవుడ్ లో స్టార్డమ్ తెచ్చుకున్న అక్షయ్ కుమార్ కూడా తనలోని విలనిజాన్ని చూపించారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన రోబో 2 మూవీలో విలన్ గా సరికొత్తగా ఆడియన్స్ కి కనిపించారు. బాలీవుడ్ యాక్టర్లు సౌత్ లో సినిమాలు చేస్తున్నారు అంటే జనరల్ గానే క్రేజ్ ఉంటుంది. అందులోనూ బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉండి విలన్ గా చేస్తున్నారు అంటే అది యాడెడ్ అట్రాక్షన్. అలా స్టైలిష్ విలనిజాన్ని చూపిస్తున్న హీరో బాబీ డియోల్. యానిమల్ మూవీలో హీరోతో పాటు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న బాబీ డియోల్ సింగిల్ డైలాగ్ లేకపోయినా సినిమా మొత్తం తన స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. వరుసగా సౌత్ సినిమాల్లో ఎంగేజ్ అయిపోయారు. బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా సినిమాలు చేస్తూనే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రిలీజ్ అయిన దేవరా సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ టైం తెలుగులోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందే ఆదిపురుష్ లో రావణాసురుడుగా విలన్ రోల్ చేశారు సైఫ్. ఎన్టీఆర్ కి సినిమాలో ఎంత స్పేస్ ఉందో సైఫ్ కి కూడా అంతే స్పేస్ తో సినిమా మొత్తం కనిపించారు. సినిమాని కావాల్సినంత ఎలివేట్ చేసి తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు. అందుకే పార్ట్ 2లో ఇంకే రేంజ్ లో విలనిజాన్ని చూపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సీనియర్ హీరోగా తనను తాను మౌల్డ్ చేసుకుంటూ యంగ్ హీరోలతో కూడా విలనిజాన్ని చూపిస్తూ ఒక్కోసారి వాళ్ళను కూడా డామినేట్ చేసే లెవెల్లో యాక్ట్ చేస్తున్నారు సంజయ్ దత్. అసలు సంజయ్ దత్ వల్ల సినిమాకి హైప్ ఎక్కువైంది అనడంలో ఏ మాత్రం డౌట్ లేనంత రేంజ్ కి విలన్ క్యారెక్టర్ ని చూపిస్తున్నారు సంజయ్. సంజయ్ దత్ ఒకప్పుడు హిందీలోనే సినిమాలు చేస్తూ ఇప్పుడు కేజీఎఫ్ తో కన్నడతో పాటు ఆల్రెడీ తమిళ్, తెలుగులో కూడా బిజీ అయిపోయారు. సంజయ్ దత్ విలన్ అంటే సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ అనే రేంజ్ లో ఇమేజ్ సంపాదించుకున్నారు. అందుకే ప్రస్తుతం మారుతి సినిమాతో అంత క్రేజీ విలన్ రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ లో క్రేజీ హీరోగా సినిమాలు చేసిన ఇమ్రాన్ హిష్మీ విలన్ గా కూడా అదరగొట్టేస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తో విలన్ గా చేసి క్రేజ్ తెచ్చుకున్న ఇమ్రాన్ హిష్మీ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ మూవీ ఓజీతో ఎంట్రీ ఇస్తున్నారు. సుజిత్, పవన్ కాంబినేషన్ లో గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ సెప్టెంబర్లో రిలీజ్ అవుతున్న సినిమాలో ఇమ్రాన్ హష్మీ స్టైలిష్ విలన్ గా కనిపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మ్యాసివ్ యాక్షన్ సీన్స్ చేసిన ఇమ్రాన్ టాలీవుడ్ ఎంట్రీపై ఎక్సైటెడ్ గా ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇలా కెరీర్ ఫేడ్ అవుట్ అయిన తర్వాత కాకుండా లైమ్ లైట్ లో ఉండగానే నెగటివ్ షేడ్స్ చూపిస్తూ అద్దరగొట్టేస్తున్నారు హీరోలు. సో ఇది వాల్టి బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ బిగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.